విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి బాంబు బెదిరింపుతో అత్యంత అవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం. తన వద్ద బాంబు ఉందంటూ ఒకరు హల్చల్ చేశారు. విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అధికారులు తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్తో ఎయిర్పోర్ట్ మొత్తం సోదాలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు పోలీసులు. విమానాశ్రయ సిబ్బంది అదుపులో ప్రయాణికుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ విమానం బయలుదేరింది. అయితే విమానం బయలుదేరిన కొద్దిసేపటికి ఓ కాలు రావడంతో ఎమర్జెన్సీగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తనిఖీలో ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇది ఫేక్ కాల్గా అధికారులు తేల్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ విమానంలో బాంబు పెట్టారంటూ కాల్ రావడంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే విమానాన్ని అధికారులు ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎఫ్ అధికారులతో పాటు మిగిలిన అధికారులు పూర్తి స్థాయిలో విమానాన్ని తనిఖీలు చేశారు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దాదాపు గంటకు పైగా అధికారులు విమానాన్ని పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని ఆ కాల్ ఫేక్ కాల్ అంటూ అధికారులు గుర్తించారు. మరోవైపు ఓ ప్రయాణికుడు కూడా విమానంలో బాంబు పెట్టారని చెప్పడంతో అతన్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గత 2 వారాలుగా శంషాబాద్ విమానాశ్రయానికి ఇది 5వ బాంబు బెదిరింపు కాల్. అలాగే దేశవ్యాప్తంగా కూడా వరుసగా ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే శంషాబాద్ విమానాశ్రయానికి దాదాపు 5 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రయాణికులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్తూ వారిని విమానం నుంచి దింపేసిన తర్వాత పూర్తి స్థాయి తనిఖీలు చేశారు. అయితే బాంబు లేకపోవడంతో ఇది ఫేక్ కాల్గా అధికారులు గుర్తించిన పరిస్థితి. అలాగే కాల్ చేసిన వ్యక్తితో పాటు ఓ ప్రయాణికుని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఇది ఫేక్ కాల్గా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ సాగర్ జైన్ అయ్యారు. సాగర్, ఒకసారిగా బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? రామ్దాస్, ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్లకు ఇటు ఫ్లైట్స్ కి విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ ఒక అలజడి వాతావరణం సృష్టించాడు. అయితే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్నటువంటి ఎన్ఓకే ఎయిర్డిడి 951 ఫ్లైట్ అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:30కు ఉన్నటువంటి ఈ ఫ్లైట్ వద్ద గేట్ వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ అలజడి సృష్టించాడు. సో వెంటనే సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ఫ్లైట్ ని కూడా ఐసోలేషన్ కి పంపించారు. పూర్తిగా తనిఖీ చేశారు. కానీ బాంబు లేదని తెలిచారు. కానీ ఒక్కసారిగా ఒక ప్రయాణికుడు గేట్ వద్దకు రాగానే బాంబు ఉందని అలజడి సృష్టించడంతో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి 136 మంది ప్రయాణికులు ఉన్నారు ఫ్లైట్ లో. అదే సమయంలో వెంటనే ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వెంటనే వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి ఫ్లైట్ ని కూడా ఐసోలేషన్ కు తరలించి పూర్తిగా తనిఖీ చేశారు. క్షుణ్ణంగా ఎటకేలకు బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు విమానయాన శాఖకు పూర్తిగా అంటే అలజడి కొంత సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుడు ఏదైతే అలజడి సృష్టించాడో బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి అలజడి సృష్టించిన వ్యక్తిని కూడా సిఐఎస్ఎఫ్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు అలజడి సృష్టిస్తున్నారు, బాంబు బెదిరింపు ఎందుకు చేపట్టాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే విమానయాన శాఖకు కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఈ రోజు నాగ్పూర్ లో కూడా బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా జాతీయ స్థాయిలో విమానయాన శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఈ బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు, ఎయిర్పోర్ట్ లోకి వచ్చి అలజడులు సృష్టించే వ్యక్తులకు పూర్తిగా ఎయిర్పోర్ట్ లో కానీ ఫ్లైట్స్ లో ప్రయాణించేందుకు పూర్తిగా నిషేధం విధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విమానయాన శాఖ కూడా దీనికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తోంది. దానికి సంబంధించిన నిబంధనలు కూడా పెట్టేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్దాస్, మనం చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మొత్తంగా ఈ అలజడి వాతావరణం అనేది కొంతవరకు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ప్రయాణికుని అదుపులోకి తీసుకొని బాంబు లేదని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇటీవలి కాలంలో వరుసగా నాగ్పూర్, ముంబై, అలాగే
తిరుపతి, చెన్నై, హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇలా వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 2 వారాల నుంచి కూడా విమానాశ్రయాలకు బెదిరింపు కాల్స్ వస్తున్న పరిస్థితి. తాజాగా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం రేగింది. బ్యాంకాక్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. తన వద్ద బాంబు ఉందంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఒక్కసారిగా విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 136 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అధికారులు. డాగ్ స్క్వాడ్తో ఎయిర్పోర్ట్ మొత్తం సోదాలు చేశారు. ఎలాంటి బాంబు లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అదుపులో ప్రస్తుతం ఆ ప్రయాణికుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.